ముందుగా మీ అందరికి డిస్క్లైమర్ ఏమనగా, ఇద్దరు దోస్తులు కలిస్తేనే బూతుల వర్షం స్టార్ట్ అవుతుంది. అట్లాంటిది దోస్తాల గ్యాంగే కలిస్తే బూతుల తుఫాన్ ఉంటది. సో ఈ వీడియోస్ లో బూతులు ఉంటది, ఫన్ ఉంటది, ఎంజాయ్మెంట్ ఉంటది, మెమరీస్ ఉంటాయి, దోస్తాలు ఉంటారు, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. దోస్తుల ట్రిప్ అంటేనే గిది. సో అర్థం చేసుకునేటోళ్ళు చూడండి, అర్థం చేసుకునేటోళ్ళు ప్లీజ్ మింగేయండి. సో ఇక మాకు 7 days ఇల్లు ఇదే అనమాట. సో మొత్తం ప్యార్సే చూసుకోవాలి. సో చలో గాయ్స్, మంచి మంచి మెమరీస్, మంచి మంచి ఫన్ కంటెంట్ మొత్తం వస్తుంది. ఎంజాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లెట్స్ గో, లెట్స్ గో. చలో. అరే పంది దొల్లాడుతున్నాం బే. అరే పడుకోరా మంచిగా. ఇంకా కొన్ని అవర్స్ ఈ చెత్త ట్రాఫిక్ మొత్తం మేము దూరం అయిపోతాం అంతే కదా. ఈ ట్రాఫిక్ అంతా అసలు మనకి ఎట్లుంటారు ఈ సిటీలో మనకు అర్థం కాదు. అయ్యా అయిపోయింది. ఒక్క కొన్ని అవర్స్ లో ఈ టార్చర్ నుంచి మేము బయట పడతాం. మొత్తం ప్రశాంతం. ఇక ప్రశాంతం ఎట్లా ఉంటది అంటే ఇట్లా ఎట్టు గ్రీన్ మొత్తం. ఇక చూస్తే గజ్జలు ఉంకాలి అంత సలి ఊహించుకుంటే మరి. ఓకే పోయినాక బాడీ హీట్ కి వచ్చినాక ఆడ వెదర్ ఇట సల్ల చేసుడు, మేము బాడీలోకి ఇట్లా హీట్ జనరేట్ చేసుడు. ఇదే 2 ప్రాసెస్ ఉండాలి. ఏదైనా ఈ 2 ప్రాసెస్ ఉండాలి. అంటే వెదరా మేము రెండింటి అదే. ఓకే ఓకే స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. అప్పుడే సెల్లా వచ్చాక ఆపిరు. ఇక దీనికి ఫుల్ ఆగిపోయాల. కడుపు నిండా ఆగిపించిన తర్వాత అప్పుడు పురుసత్తుగా పోవచ్చు మనం. వెళ్ళాడు ఈ ప్లేట్లు మళ్ళీ కడుక్కొని యూజ్ చేద్దామంట. దీనిలో 2 రూపాయలు సేవ్ చేస్తాడు. దీనిలో మళ్ళీ సిగరెట్లకి దీనిలోకి అర్థం కాదు ఇక కదా. ఆ శాస్త్రాలతో చేసిన పన్నీర్ అన్నమాట. సో ఎలా ఉంది? ఆహా నిజంగా అంటురా వీడకేస్తారు అబ్బే. మంచిగా చేసిన. సో మార్నింగ్ 6:30 అవుతుంది. ఇక కర్ణాటక వచ్చేసినాము. మొత్తం గట్టి కొట్టేసారు రాత్రి అంతా. నేను సోల్ట్ వెనకాల పోయి వండుకున్నాను. పండుకోవాలంటే కింద మీదకి అయ్యింది. ఇక అట్లానే లేచిన. ఇక ఇంత పొద్దులు ఎందుకు లేచిన అంటే వీళ్ళు కాఫీ కోసం లేచారు. కానీ మనము కార్నర్ పోయి మ్యాచ్ చూడడానికి కూడా లేచిన. నేను ఇప్పుడు మ్యాచ్ క్రేజీ ఉంటది. మొత్తం పొద్దుల మొత్తం టెస్టోస్టెరాన్ హై ఉంటది. ఇంకా బాయ్ చూసి ఇంకా హై అవుతుంది. ఈ అమ్మాయి ఇక్కడ పోయి లేరు కానీ కూతనే ఏదో హోటల్ పట్టుకుంటేనే ఈ కొడుకులు ఒకళ్ళు ఉంటారు. ఈ ఏరి కుదరొస్తుందట. ప్లాన్ చేసింది తెలుసా. నేను వీడు మాట్లాడుతున్నాం, నేను కమల్ గాడు అని వచ్చినప్పుడు దిబ్బి తెంగిండు. కరెక్ట్ వాడు మిర్రర్ దింపినప్పుడే స్మెల్ వచ్చింది. స్మెల్ ఎట్లా వచ్చింది రా కమల్? దానికంటే మొత్తం జిహెచ్ఎంసీ మా లోహితాడు పిత్తలతో మొత్తం కారంతా ఒక సువాసన వేస్తుండో. ఇట్లాంటి 10 పెట్టాలా కానీ అవి దొరకలేవు మాకు. హైదరాబాద్ లో స్టార్ట్ చేసిండు. మేము పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కన్నా మేము ఇగో ఇటు పాత్రలు ఇగో ప్రతి పెట్రోల్ పంప్ లో ఇంత ఒక్కొక్క స్టేట్ లో వేసుకుంటా వస్తుండు. వేసినట్టు అక్కడక్కడ వేసుకుంటా వస్తుడు. సైలెంట్ గా ఏం చేయనట్టు సైలెంట్ వేస్తుండు. ముడ్డి లేపి మెల్లగా మిర్రర్ తీస్తుండు. అరే వ్యూ మస్తు ఉందిరా నడు. అరే నీళ్ళే అరే కొంచెం పెట్రోల్ తీస్తాం రా. కార్లకి వెళ్ళి కడుక్కోరా అంతోని పిచ్చినానికో ఫైర్ వస్తుంది. ఏమంటే తెలుసా, ఒక చపాతీ తీసుకుందాం, 7 రోజులకు పనికొస్తాయి. చపాతీ పిండా ఓన్లీ చేస్తూ అయితే గుద్ద మీద వేపిస్తావు దాన్ని. నా అర్థం కాదు. కరెక్ట్ షేప్ వస్తుంది అంటే కరెక్ట్ ఎట్లా తెలుసా. చపాతీ వేయద్దు. చపాతీలో ఇంకొక రకం పుల్క ఉంటుంది చూడు, ఉబ్బుతుంది. కావాల్సింది అదే కదా. మస్తు మజా వేసుకుంటారు లోహిత్ గాని పైన. పాప మాడు ఫీల్ అవుతుడు, ముచ్చు ముఖం పెడుతుడు. అరే అది సరిపోరా సైజు. లోహిత్ గానికి ఏనికి సరిపోదు అది. 2 వేసి సుద్దిల దారం వేసి. నీకు ఎందుకురా కావాడిని ఇప్పుడే ఏరిగి మాకు టార్చర్ చూపిస్తున్నావు. మళ్ళా దాన్ని మళ్ళా తింటాడంట. ఈమె భయపడుతున్నాము. ఎందుకురా బాబు మళ్ళా కడుపు గలీజ్ చేస్తే మళ్ళా కష్టం అని చెప్పుకొని ఇంకా మొత్తం కేరళ దాకా మొత్తం ఫినిష్ చేసాం. ఆడదాకా వేసుకొని పోదాం అని చెప్పుకొని ఫిక్స్ అయ్యండి.
अंकल हैदराबाद में स्टार्ट करियो बाथरूम వెరీ స్ట్రేట్ లో పూరా ఇంత 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 బాత్రూమ్ షాప్ యో వచ్చాడు వచ్చాడు ఓకే ఇక్కడ డిసప్పాయింట్ అయింది ఇప్పుడు డిప్రెషన్ లో నువ్వు కార్ నడుపుతాను ప్లీజ్ ట్రిప్ లో కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకో ఓకే బాయ్ ఓకే యా బాయ్ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం అడ్రినల్ రష్ ఇట్లుంటది అది చేస్తారు అయ్యో మిడ్కి వచ్చేసరికి ఇది పంచాయతీ చచ్చిపోయిన శివం తీరం అంటే అట్లుంటది నేను టైర్డ్ అయినా అనుకోరి యా జీవితమే పోరాటం పోరాటంలో ఎంది జీవం సో ఎన్న సాపిడే లంచ్ కి ఇరికియం అంకుల్ సాపిడే దోశ మీన్స్ సాపాడు మంచిగా పద్ధతి మంచిగా ఉంటాయి మంచిగా అరిటాకులో పెట్టుకొని మంచిగా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది కొట్టి చంపేస్తాడు అడుగురా నన్ను అడుగుతాం పాపలు అడగాలని చెప్పి లెమన్ లెమన్ నల్లారిక లెమన్ నల్లారిక ఎర్రారిక నల్ల ఎక్కడ సో బిల్లు 770 అయింది తక్కువ అయింది కడుపు నిండా తిన్నాం మంచిగా సో ఇట్లాంటి థింగ్ చేస్తాను అంకో నల్లరికం ఫుడ్ సో ఎక్కడ స్టాప్ కొట్టకుండా డైరెక్ట్ కోచిలో ల్యాండ్ అయినా అంటేనే డైరెక్ట్ మనము ఇక్కడ బీచ్కి వచ్చేసినాం డైరెక్ట్ గా ఇక మొత్తం ఇక్కడ తిరునాళ్ళలో స్నానం చేసినట్టు స్నానం చేస్తున్నారు ఏం అర్థమైతలేదు ఇప్పుడు మా తేజాడు ఒక మ్యాజిక్ చూపిస్తాడు ఆ వేవ్ ఆ కాలకాన అయిపోతుంది చూపిరా తేజ ఏందో కానీ హ్యూమిడిటీ కొంచెం ఉన్నట్టు జిడ్డు అయిపోతుంది ఒళ్ళంతా బంక అయిపోయింది మొత్తం గలీజ్గా ఇంకా మేము స్నానం కూడా చేయలేం కదా ఇంకా గలీజ్గా చిపా అంటూ లోపల మొత్తం చెడ్డి ఏమో అక్కబోతుంది గోటిలకి అరే మేము ఇక్కడ వ్యూ పెట్టుకున్నాము లైట్ హౌస్ కోసం అందరు దోలాడతారు ఇక్కడ వట్టి అంటే లైట్ హౌస్ కోసం వస్తారనమాట ఇదే లైట్ హౌస్ మేము బీచ్ ని ఆస్వాదిస్తున్నాము క్రికెట్ ఆడతావా వెళ్తే పెద్ది నేను ఇక్కడ చూసింది ఏంటంటే చాలా మంది ఇక్కడ ఫిట్గా ఉండడం కారణం అర్థమైందంటే మొత్తము మంచిగా ఫుడ్ తింటారు మొత్తం సీ ఫుడ్ నడుస్తుంది అండ్ మళ్ళీ ఎక్కువ అదేంటి ఫుట్బాల్ ఆడుతారు మొత్తం మెర్సీ ఇంకా రొనాల్డో మొత్తం బ్యానర్ నింపేసిరు మొత్తం చిన్న పోరోలు మొత్తం పైన వాళ్ళు అందరూ మంచిగా ఆడుతారు స్విమ్మింగ్ కొడుతారు అన్ని వేస్తారు మంచిగా ఫిట్ ఈ కొడుకులు అందరు చూస్తూ ఉంటే హలో సంక్రాంతి పతంగ్ పండుగ ఎగరేసినాడు ఎగిరేస్తారు ఆ బీచ్ కాడ దాని తోకేందో అంత ఉంది నేను తమ్ముడు అంత ఉంది అది మొత్తం సిగరెట్లు తాగే బాపతిరా నువ్వు మెట్లు ఎక్కిపించినావు అంటే సకంలోనే ఊపిరాయి చచ్చిపోతారు లిఫ్ట్ లో ఎక్కాలి టెన్షన్ అవుతుంది నాకు ఒక్క నిమిషం ఫోన్ చేస్తుండే అయిపోయి ముడ్డ నేను చెప్తాను అంటే వెళ్ళారా మీరు ఏమైంది ఇప్పుడు దీనికి అది ఇదేదో షార్ట్ అదే కదలకూరి స్ట్రైట్ గా ఉంటుంది ఆడు చెప్పిండు చిలక్క చెప్పిండు వద్దురా దిగురా అంటే పోతుంది ఇంకా పోతుందిరా టెన్షన్ పడకూరి పిలిచిరాలు అయిపోతుంది నవ్వుతురు కొడుకులు అమ్మ అంతమంది ఇరికిరు ప్రేమతో మాక్సిమం 4 అని చెప్పుకొని ఎక్కినాం మొత్తం అందలకోపోతే అది మెల్లగా సయ్యం లోపలికి వెళ్ళిపోతుంది కిందికి ఇప్పుడు అట్లా అయిపోయినావు తమ్మాయి పాడాలు పోతున్నాయి కొడుకు ఎక్కడికి ఇడు కూర్చునిపోయాడు ఫైనల్లీ పైకి మన వెంటనే పిలవలేదు అనవసరం ఎక్కడ చూసినా మున్సిపాలిటీ కంపెనీ ఉంది అంటే పోరులు మేమే సింగిల్ గా ఉన్నాం అమ్మ బతుకు వావ్ సన్సెట్ క్రేజ్ ఉంది పడితే తేజ తేజ మాయమైపోయాడు
సగం సిటీ మొత్తము కొబ్బరి చెట్లతో నిండిపోయింది కదరా. అంటే మొత్తం సిటీ మొత్తం కొబ్బరి చెట్లతోనే ఉంది. కొబ్బరి నేను నూనె పెట్టేసుకొని బతికేస్తున్నాను అందరూ. అమ్మో చలో 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 చలో. అరే లిఫ్ట్ ఎక్దాం మళ్ళా. అరే తేజ, అరే లిఫ్ట్ లో దిగుదాం. అరే అది చూసినా అట్లా ఉంటే తెలంగాణ వాయిస్ అంటే ఖాళీ లిఫ్ట్ లో మా వాళ్ళ అందరికి ఫెసిలిటీ లేకుండా పోయింది. మాకు దక్కంది ఇవ్వడానికి దక్కదు, అట్లుంటే మాతోని. ఇక్కడ మొత్తం లాటరీ కల్చర్ ఉంది. మొత్తం పైసలు కొట్టు ₹1 పట్టు అన్నట్టు ఉంది. ఇగో ఇదే మెరీన్ డ్రైవ్ అంటే ఏం లేదు. మెరీన్ డ్రైవ్ అంటే ఇగో అమీర్పేట ఉంటుంది చూసినావు మన బస్తీలా, సేమ్ అట్లానే మెరీన్ డ్రైవ్ అంటే. దీనిలో అంత పీకేసుకొని కొట్టేసుకునేది ఏం లేదు మెరీన్ డ్రైవ్ లో. ఇగో మొత్తం ఇగో ఇది మొత్తం స్ట్రీట్ లాంటిది అంతే. అండ్ మళ్ళా నడవాలి. మళ్ళా ఏదో ఒక బీచ్ ఉంది, ఆ బీచ్ లోకి వెళ్ళి షిప్ లోకి ఎక్కించి మొత్తము బీచ్ అంతా తిప్పుతారంట గంతే. దానికి మించి మెరీన్ డ్రైవ్ లో ఏం లేదు. చార్మినార్ కాడ పూరికి కొంటావారా? మరి ఎందుకురా? కాదు ఇదో గమ్మత్ ముద్ద. టెక్నాలజీ చాలా పెద్ద. ఇట్లా కనెక్ట్ చేసి రాదు. హెలికాప్టర్ ఈ కొడుకులు డ్రెస్సింగ్ లో మంచి చేస్తారు, మొత్తం ఎస్థెటిక్ ఉన్నారు ఈ కొడుకులు అందరూ. కానీ ఈ అమ్మ ఒక్కడికి ఇంగ్లీష్ రాదురా. ఈ అమ్మ ఈ మేమే అగ్మానంగా మాట్లాడతాం అంటే మాకన్నా గలీజ్గా కొడుకులకి వస్తేనే ఏమి దేరు దిట్టి దట్టి దత్తా అంటూ మా అక్కిరికి మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాం. హిందీ కూడా వస్తలేరా కొడుకులకి? 100% అలా మాతృభాష తప్ప ఇంకేం వస్తలే వాళ్ళకి. ఫోర్ట్ కోచికి వచ్చినాం అనమాట. సో ఇక్కడ మొత్తం మేము రూమ్స్ బుక్ చేసుకోలేము, పీకుడు కాలము. ఇక రోడ్లు ఎంబడ పడి తిరగాల్సి వస్తుంది. చాలా హాస్టల్స్ అండ్ మళ్ళీ రూమ్స్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. ఒకవేళ ఖాళీ అయ్యో ఈడ మొత్తం ఈ కొడుకులే, మొత్తం హైదరాబాద్ కాదు రే, మొత్తం ఈడ మొత్తం మాడిఫై చేయించుకొని లీగల్ మొత్తం నడుపు కూడా కూర్చురు. కానీ స్ట్రీట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మార్నింగ్ అయితే ఇంకా క్రేజీగా అనిపిస్తుంది అంట. కానీ మేము నైట్ వచ్చినాం కదా, ఇప్పుడు రూమ్స్ కోసం దోలాడుతున్నాము. రూమ్స్ చూద్దాం ఎక్కడ ఉన్నాయో. సో ఇది మాట మన స్టే రూమ్. అయ్యో 2 బెడ్లు ఇచ్చిర్రు. అయ్యో సెట్ అయిపోయారు ఆల్రెడీ. ఇది కొంచెం మంచిగా ఉంది వైబ్. ఇదేంది అద్దం, కబోర్డు, టాయిలెట్ మెయిన్. ఓ అమ్మా మంచిగా ఉంది క్లీన్గా. కానీ ఇది ఒక్కడే తప్ప స్పైడర్ మ్యాన్ తూనే ముజాయితే దిల్ కా చాన్ అని చెప్పుకొని వస్తుంది. గన్ షాట్ 1 షాట్ కొట్టిండు ఒక పచ్చకడు, మొత్తం నాటు పడిపోయింది అగో ఆడ. డైరెక్ట్ అది ఒక్కడే దొరికింది. లోపల ఎల్లుండే బెడ్ మీద డైరెక్ట్ పంగల. ఇక ముందే పైంచి నేను పంగలకు దూకుతుంది. అరే లోహిత్ నీ గుద్దలకు దూరుతాయి. డైరెక్ట్ ఇట్లా దొరికి నీ గుద్దల పెప్పు కొట్ట. 4,000 అంట, మాకు 3,500 అన్నాడు. ఇక అటు ఇటు గుంజి మనము 2,800కి వేసినాము. అట్లా కాదురా, ఎక్కడికి వచ్చినాయి మెడిమిక్స్ మొత్తం ఏ దానిలోనే తీసేస్తారా? మెడిమిక్స్ కొలాబరేట్ విత్ ఓయోస్ అండ్ పోర్టల్ రూమ్స్. మొత్తం తయారైపోయినాము. ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పుడు పోయి కొంచెం దొబ్బి తినాలా. బ్రిడ్జ్ కూడా తయారయ్యారు. ఏం చెప్పారు అది? సీగల్ కేఫ్ అంట. సో ఇదే అన్నమాట పబ్ కాదు సారీ బార్ లో దూరాలా. ఇది అమ్మ ఇదేంది పొదల మొదలు ఉంది, పొదల్లో గుద్దలాట లెక్క. ప్లేస్ అంతా క్రేజీ ఉంది కానీ ఫుడ్ లేదంట. ఆకలి అవుతుంది. కొద్ది బియర్లు ఉన్నాయంట. ఇక ఏం చేస్తాం. సో దీంతోనే సర్వెట్టుకోరు. మొత్తం చీకటిగా వామ్ లైట్ తోని ఎంత మంచిగా ఉంది తెలుసా. మంచిగా చూడముచ్చడం ఉంది మొత్తం. నిజంగా హైదరాబాద్ లో ఇట్లుంటే అమ్మ క్రేజీ ఉంటాయి కదా తేజ. క్రేజీ ఉంది మొత్తం. చిమ్మ చీకటి, చిన్న వామ్ లైట్. నిజంగా క్రేజీ ఉంది. ఇక ఎక్కడ ఫుడ్ దొరకలే. ఇక జంగిల్ కానీ తెలిసింది, జంగిలి వాడుకో. ఇక ఎక్కడ ఫుడ్ దొరకలే. ఇక జొమాటోలో ఆర్డర్ చేసుకొని మేస్తున్నాం. ఇక చలో ఇక్కడతో Day 1 completed. See you in next vlog in Day 2. Goodbye.